కాంగ్రెస్ సర్కార్ అబద్ధాలతో ప్రజలు విసిగి పోయారని సీఎం సహా మంత్రులు హాజరైన మీటింగ్లకు బలవంతంగా వచ్చినా కూడా మామా అన్నట్లు కాసేపు కూర్చొని వెళ్లిపోతున్నారు. మహబూబాబాద్ జిల్లా కే సముద్రంలో జరిగిన ప్రజాపాలన ప్రగతి బాట సభ సగం ఖాళీ కుర్చీలే కనిపించాయి. పలువురు మంత్రులు పాల్గొన్న ఈ సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతుంటే ప్రజలంతా వెళ్లిపోయారు. సొంత కార్యకర్తలు ఎలాగో లేరు. డబ్బులిచ్చి తెచ్చుకున్న నకిలీ కార్యకర్తలు కూడా ఇక చాలని దారిపట్టారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన పేరిట ఏర్పాటు చేసిన ఈ భారీ కార్యక్రమంలో బట్టి ప్రసంగిస్తూ ఉండగానే జనం వెళ్లిపోయారంటే కాంగ్రెస్ సర్కార్పై ఎంత ఏవగింపు ఉందో అర్థమవుతుంది. ఉదాహరణకి ఒక కుటుంబాన్ని ఆ ఇంట్లో మహిళ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా తినడానికి కావాల్సిందిగా ఉచిత బస్సు కార్యక్రమాలు చేపట్టారు. ఆ ఇంట్లో మహిళ ఉంటే కాంగ్రెస్ సర్కార్ అబద్ధాలతో ప్రజలు విసిగిపోయారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి. ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు పర్యటించారు. సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భం కనిపిస్తా ఉంది. పూర్తిగా ప్రజల అభిమానం కోల్పోయినట్టుగా ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వంలో భాగంగా వచ్చినటువంటి బట్టి విక్రమార్క నిర్వహించిన ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారనే అంశం ప్రస్తుతం మనం చూపిస్తున్న విజువల్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మాట్లాడుతుంటేనే ప్రజలు వెళ్లిపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా మహబూబాబాద్ జిల్లా అంటే చైతన్యానికి ప్రతీకగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి జిల్లాగా ఉండేటువంటి మహబూబాబాద్ జిల్లా ముఖ్యంగా గిరిజన ప్రజలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. బట్టి విక్రమార్క మాట్లాడుతున్న సందర్భంలోనే అందరూ కూడా అక్కడికి వచ్చినటువంటి మీటింగ్ వచ్చినటువంటి ప్రజలంతా కూడా వెనుదిరిగి వెళ్ళిన సందర్భం కనిపిస్తా ఉంది. పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు కూడా కరువైన సందర్భం కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో అక్కడికి వచ్చినటువంటి ప్రజలంతా కూడా మధ్యలోనే వెళ్లిపోవడము, ఆ స్పీచ్ ఏదైతే ఉందో ఆ స్పీచ్ అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన సందర్భం కనిపిస్తా ఉంది. పూర్తిగా తెలంగాణలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన సందర్భం. ఇలాంటి గిరిజన ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా గిరిజనులను కూడా మోసం చేసే విధంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో అనేక అంశాలను అనేక హామీలను అమలు పరుస్తామన్నటువంటి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన సందర్భంలో వాళ్ళ అలాంటి ప్రజలంతా కూడా ఇలాంటి స్పీచ్ల పట్ల ఇలాంటి ప్రసంగాల పట్ల మేము అన్ని హామీలను నెరవేర్చామన్నటువంటి ప్రసంగాలు ఇస్తా ఉన్న సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కాంగ్రెస్ అమలు చేసినటువంటి పథకాలను ఒకసారి చూసినట్టయితే బస్సుకు సంబంధించి ఫ్రీ బస్సుకు సంబంధించిన అంశం ఒకటి, ఇటీవల రైతు భరోసాకు సంబంధించి అంటే ఫ్రీ బస్సు ద్వారా ప్రజలే కావచ్చు మహిళలకు సంబంధించి ఆ బస్సు ఫ్రీగా ఇవ్వడం వల్ల ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు రైతు భరోసా పేరిట ఆ హామీ ప్రతి ఎకరాకు సంబంధించి అయితే ప్రతి సీజన్ కు సంబంధించి 15,000 రూపాయలు ఇస్తామన్నటువంటి హామీ మనం చూస్తా ఉన్నాము. ఈ హామీ అదన్నీ కూడా తొంగలోకి తొక్కే విధంగా అంటే ప్రతి ఏటా కూడా 15,000 ఇస్తామన్నటువంటి హామీని తుంగలోకి తొక్కే విధంగా ఏదైతే 12,000 రూపాయలకు ఆ స్కీమ్ ను కుదించిన సందర్భము. అందులోనూ ప్రతి సీజన్ కూడా ఇవ్వకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఇవాళ పంచాయతీరాజ్ ఎలక్షన్ సంబంధించి పంచాయతీ ఎన్నికలు వచ్చే సందర్భంలో ఈ ఒక్క సీజన్ కి మాత్రమే వేసిన సందర్భం రైతాంగం అంతా కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. గత సీజన్లకు సంబంధించినటువంటి రైతు భరోసా ఏమైందన్నటువంటి ప్రశ్న వినిపిస్తా ఉంది. మరోవైపు రైతులకు ఇచ్చినటువంటి హామీ పూర్తిగా
2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు కదా, ఆ హామీ ఎటుపోయిందన్నటువంటి ప్రశ్న తలెత్తుతా ఉంది. యాసంగి సీజన్ సంబంధించినటువంటి పంటలు పూర్తిగా అమ్ముకున్నటువంటి రైతాంగానికి సంబంధించి ఇప్పటికీ బోనస్ డబ్బులు ఇంకా పడిన సందర్భం. ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడి మమ్మల్ని మోసం చేసే ప్రయత్నమే జరుగుతా ఉందన్నటువంటి అంశాన్ని అయితే ప్రజలు గుర్తిస్తా ఉన్న సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందుకు నిదర్శనమే ఇవాళ సగం కేబినెట్ అక్కడ కనిపిస్తా ఉంది. డిప్యూటీ సీఎం తో సహా మరో 4-5 మంది మంత్రులు, అదేవిధంగా సీఎం ముఖ్య సలహాదారు వీరనరేందర్ రెడ్డి, అక్కడ ఎంపీలు కనిపిస్తా ఉన్నారు, మురళీ నాయక్ ఎమ్మెల్యే కనిపిస్తా ఉన్నారు, రామచంద్ర నాయక్ కూడా మనకు కనిపిస్తా ఉన్నాడు. పూర్తి స్థాయిలో ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితి స్పష్టంగా లేదని ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రజలు వెళ్లిపోయే సందర్భంలో మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.